ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 14, 15, 16 తేదీలలో సువార్త స్వస్థత సభలు మరి నిర్వహించబోతున్నాము. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఈరోజు ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈ 14, 15, 16 తేదీలలో అనేకమైనటువంటి సూచక్రియలను దేవుడు జరిగించబోతున్నాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంగణంలో గొప్ప కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. మరి అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ఈ ప్రాంతానికి తరలి రాబోతున్నారు. కనుక మీరు కూడా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మరి అనేకులుగా తరలి రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మర్చిపోకండి, 14, 15, 16 శుక్ర, శని, ఆదివారాలలో ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ఎక్కడనుకుంటున్నారా? భద్రాద్రి కొత్తగూడెం మరి అమ్మతేజ మినిస్ట్రీస్ నందు ఈ సభలు జరగబోతున్నాయి. అదేవిధంగా మీకేమైనా అడ్రస్ తెలియకపోతే కిందున్నటువంటి నెంబర్స్కి 9346000100 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా 7286000071 7286000072 నెంబర్లకు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా అద్భుతంగా దేవుడు ప్రతి ఉదయం మనతో మాట్లాడుతున్నారు కదండి. అందుకనే ఉదయం లేవగానే దేవుని పాదాలు పట్టుకొని మరి దేవుని దగ్గర మొదటిగా మనము మరి ప్రార్థించినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి అన్నిటిని దేవుడు నేర్పిస్తాడు. అదే సొంతంగా లేవగానే మనము ముందుకు వెళ్ళామనుకోండి, ఆ రోజంతట్లో ఏదో కోల్పోయిన మరి జీవితాలుగా ఉంటాయి. అసంతృప్తి కదండి, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా వెళ్తున్న మార్గాల్లో దేంట్లో కూడా మరి విజయాన్ని చూడని వారిగా ఉంటూ ఉంటాం. అందుకనే మొదటిగా దేవుని ముఖదర్శనం చూసిన తర్వాతే మన పనులను మనం ప్రారంభిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 103వ కీర్తనలో 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో చూడండి. భూమికి ఆకాశానికి చాలా తేడా ఉంది కదండి. భూమి చాలా కిందకి ఉంటుంది, ఆకాశం చాలా ఎత్తుగా ఉంటుంది. అంటే దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే చూడండి, ఈ వ్యత్యాసము దేవుడి ఉదయకాల సమయంలో ఎలా మాట్లాడుతున్నారంటే, ఆయన ఎంతో భయభక్తులు గల వారిపైన చూడండి ఆయన కృప కూడా అంత అధికముగా ఉంది. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో, ఇదిగో ఆకాశం అంతా చూడండి విస్తారమైన దీవెనల చేత, కృప చేత దేవుడు మనల్ని నింపే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప కావాలా? ఇదిగోండి, దేవుని యందు భయము భక్తి గల వారిపైన ఖచ్చితంగా తన కృప ఉంటుందండి. ఈ ఉదయం భయము భక్తి గల వారంగానే ఉన్నామంటారా? చాలామందికి భక్తి ఉంటుంది, భయము ఉండదు. చాలామందికి రెండు ఉండవు. చూడండి, అలాంటి వారి జీవితాలుగా మన జీవితాలు ఉండద్దండి. భయము భక్తి. ఇదిగోండి, భక్తి కంటే ముందు ఏముండాలంటే భయము కలిగిన వారిగా ఉంటే ఖచ్చితంగా భక్తి ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి కదండి. భయము ఉండాలి జీవితంలో. ఎస్, నా దేవుడు ఇదిగో ఈ పరిస్థితుల్లో నన్ను చూస్తున్నారు, ఈ పరిస్థితులు నేను జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. లోకంలో ఉన్న వారిగా నేను ఉండడానికి వీల్లేదు. నేను ఒక ప్రత్యేకింపబడిన వాడను, ప్రత్యేకింపబడిన దానను. నా జీవితం అంతా కూడా ప్రత్యేకంగానే ఉండాలి అని మనం
ఎప్పుడు కూడా మరి చాలా చక్కగా ముందుకు సాగే వారిగా మరి ఉండాలి. అప్పుడు మన పైన తన కృప అధికముగా ఉంటుందండి. దేవుని కృప అధికముగా కావాలి అంటే ఇదిగోండి మనము భయము భక్తి గలవారమై ఉండాలి. ఇదిగోండి దేవుని కృప మనం పొందుకునే అనుభవాలు, ఆ జీవితాలు మనం ఎల్లప్పుడూ కూడా పొందుకునే జీవితాలుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి ప్రతి విషయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనము దేవుని బిడ్డలముగా నీతిగా జాగ్రత్తగా బ్రతుకుతాము కాక. అప్పుడు మనం దీవించబడతామండి. ఉదయకాల సమయంలో దేవుని కృప, దేవుని దయ, దేవుని క్షేమము, దేవుని కరుణ అందరిపైన ఉండును గాక. దేవుని కృప ద్వారానే మనం నడిపించబడతాం. అందుకనే దేవా నీ కృప నా పైన, నా కుటుంబం పైన, నా పిల్లల పైన, నా తరతరాల పైన ఉండాలి. నేను భయము భక్తి కలిగిన వాడిగా ఎల్లప్పుడూ నీ కుమార్తెగా నేను ఉండాలయ్యా, సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపకై వేచి ఉందాం. దేవుని కృప అధికముగా మన పైన నింపబడును కాక. చక్కని ప్రవర్తన కలిగిన వారిగా, చక్కని విశేషత కలిగిన వారిగా ముందుకు సాగుదాము కాక. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నామయ్యా, నీ కృపకై మేము ఎదురు చూస్తున్నాం. నీ కృప చేత మేము నింపబడాలంటే, మీ కృప అధికముగా మా పైన నింపబడాలి అంటే భయము భక్తి గల వారిమిగా అయ్యా మేము ఉన్నప్పుడే మా జీవితాలు ప్రభా ఇదిగోండి అద్భుతంగా నడిపించబడతాయని మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. ఇదిగోండి భూమి కంటే ఆకాశము ఎంత ప్రభా ఉన్నతంగా ఉందో ప్రభా, మీ కృప కూడా అంత అధికముగా మా పైన ఉండాలి అంటే భయము భక్తి గల వారిమిగా అయ్యా ప్రభా ఇదిగోండి మీ బిడ్డలంగా మేము ముందుకు సాగుదుము గాక. సహాయం చేయండి. మాలో ఏ పొరపాట్లున్నా, మాలో ఏ భయంకరమైన బలహీనతలున్నా తొలగించండి. ఉదయకాల సమయంలో భయము చేత భక్తి చేత మీ నామాన్ని మహిమపరిచే వారిగా, నీ కృపను అనుభవించే వారిగా, పొందుకునే వారిగా మా జీవితాలు ఉండునుగాక. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన మీ కృపను ఉంచండి. పిల్లలపైన, తరతరాలపైన మీ కృప, కుటుంబాలపైన మీ కృప అధికముగా కుమ్మరించబడును గాక. బ్లెస్ చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక, గొప్పవారగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉన్నతంగా దీవించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో క్షేమం కలుగును గాక, మంచి ఆరోగ్యాలతో నింపండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరిపైన మీ కృప అధికముగా కుమ్మరించబడును గాక. బ్లెస్ చేయని ప్రత్యేకంగా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఇంకా ఏ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నా అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.